ప్రైవేట్ ఎంప్లాయీగా వర్క్ చేసేవాడిని. దీంట్లో సుమారుగా నాకు ఒక 4.5 years ఎక్స్పీరియన్స్ ఉంది, జాబ్ ఎక్స్పీరియన్స్. ఒక మంచిగా మంచి ఆరోగ్యపరంగా నేను మంచి ఆదాయపరంగా వచ్చాను. దీంట్లోకి వచ్చిన ఆదాయం కూడా తీసుకుంటూ ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా రెండు తీసుకోగలుగుతున్నాను. సో హ్యాపీ, చాలా హ్యాపీగా ఉండగలిగాను. బిఫోర్ అండర్ వెయిట్ లో ఉండేవాడిని. 3 months న్యూట్రిషన్ తీసుకున్నాను. సుమారుగా నేను 13 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. గుడ్ రిజల్ట్, మంచి రిజల్ట్ వచ్చింది. అదే విధంగా 13 kgs వెయిట్ గెయిన్ అయిన తర్వాత మా మిస్సెస్ నేను కూడా ఈ గుడ్ న్యూట్రిషన్ యూస్ చేస్తూ చాలా హెల్తీగా యాక్టివ్ గా ఉంటూ ఆఫ్టర్ మై 3 deliveries నేను మంచిగా నా ఎక్సెస్ వెయిట్ అనేది లాస్ అవ్వడం జరిగింది. సో వీఆర్ వెరీ యాక్టివ్ అండ్ హెల్దీ నౌ. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా 3 pregnancies లో కూడా నేను గుడ్ న్యూట్రిషన్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇక్కడ మా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా న్యూట్రిషన్ అనేది యూస్ చేస్తూ ఉన్నాము, ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ మాకు తెలుసు, పిల్లలకి ఎంత అవసరం ఏంటి అనేది. సో ఫస్ట్ మేము హెల్దీగా ఉండాలి, దాంతో పాటుగా మా పిల్లలు కూడా హెల్దీగా ఉండాలి. ఇక్కడ చూడొచ్చు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా యూస్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది. సో ఎవ్రీడే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లో మెయిన్ రోల్ అనేది న్యూట్రిషన్ ప్లే ఉంటుంది. ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఆల్ సప్లిమెంట్స్ కావచ్చు, సో మేము యూస్ చేస్తూ ఉంటాము, వాళ్ళకి ఇస్తూ ఉంటాము. సో యాజ్ ఏ పేరెంట్స్ గా మా రెస్పాన్సిబిలిటీ ఏంటి, మా పిల్లలు హెల్దీగా ఉండాలి, మా ఫ్యామిలీ హెల్దీగా ఉండాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళు ఎంత హెల్దీగా ఉన్నారు అనేది. సో మేము ప్రతిరోజు మేము తీసుకునే న్యూట్రిషన్ చూడండి మీరు, ఎవ్రీడే ఏ టైంకి ఏం తీసుకోవాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి ఏంటి, ఇలాంటి అవగాహన అంతా కూడా మేము నేర్చుకోవడం జరిగింది ఈ కమ్యూనిటీలో ఉండడం వల్ల. సో మేము జనరల్లీ బయట మీరు చూడొచ్చు వాళ్ళ ఇంట్లో వర్క్స్ చేసుకోవడానికి లేడీస్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ నేను నా పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ హెల్దీగా ఉంటూ దాంతో పాటుగా ఫిట్ గా కూడా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో వర్కౌట్స్ చేయడం కానీ, రన్నింగ్స్ చేయడం కానీ, సో మాతో పాటుగా మా పిల్లలు కూడా ఇలా 3K రన్ 5K రన్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో వీఆర్ సో ప్రౌడ్ టు బి ఏ మామ్ ఆఫ్ 3 children అయ్యుండి కూడా ఇలా యాక్టివ్ గా ఉండగలుగుతున్నాను అంటే థ్యాంక్ యూ టు దిస్ గుడ్ న్యూట్రిషన్. సో మా ఫ్యామిలీ అంతా కూడా మేము మంచిగా ఎంజాయ్ చేయగలుగుతున్నాము ఇందులో ఉండడం వల్ల. సో మేము మాత్రమే కాదు, మా పిల్లలు మాత్రమే కాదు, సో తన పేరెంట్స్ కావచ్చు, మా పేరెంట్స్ కావచ్చు, ఎంటైర్ మా ఫ్యామిలీ అంతా కూడా మేము గుడ్ న్యూట్రిషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ కమ్యూనిటీకి పరిచయం చేసిన వాళ్ళని మా కోచ్ అని అంటాము. సో థ్యాంక్ యూ టు అవర్ కోచెస్ స్వామి సార్ అండ్ మాధురి మ్యామ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఏదైతే మంచి రిజల్ట్ తీసుకున్నామో అక్కడి నుంచి మేము కూడా ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనే ఆలోచనతో చక్కగా ఎక్కువ మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. సో హ్యాపీ. ఈ రోజు చాలా మందికి మా దగ్గర మంచి రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా హ్యాపీ. ఓకే. అదే విధంగా ఈరోజు చాలా డిఫరెంట్ స్టోరీస్ మీరు చూడబోతున్నారు. ఓకే. ఎందుకోసం అంటే కనుక మనం ఆరోగ్యంగా ఉంటూ 10 మందిని మంచి ఆరోగ్యంగా చూస్తున్నాం, మనం హ్యాపీగా ఉంటూ 10 మందిని హ్యాపీగా ఉండాలని చూస్తున్నాం. మన పిల్లలు మంచి ఫిట్ గా చూసుకుంటూ 10 మంది పిల్లలు మంచి హ్యాపీగా ఫిట్ గా చూడొచ్చు మనం. ఓకే. ఇవన్నీ కూడా ఇంకెక్కడైనా ఉంటుందా అంటే చక్కగా మనకి అందరికి, మీకు నాకు అందరికి ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ. ఓకే. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఓకే. వెరీ ఇంపార్టెంట్ స్టోరీ చూద్దాం మనం. ఓకే. దానికంటే ముందు ఈ రోజు అసలు ఎందుకు ఈ కాల్, సో ఎందుకు మనం ఫిట్ గా ఉండాలి, ఎందుకు మనం వర్కౌట్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలి, ఎందుకు మన ఫ్యామిలీని ఫిట్నెస్ అనేది ఉంచుకోవాలి మనం అనేది కొన్ని వీడియోస్ ద్వారా మనం కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాము. దాని తర్వాత మనకి చాలా వండర్ఫుల్ స్టోరీ ఉంది, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు. సో వాళ్ళ పిల్లలు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ గా వాళ్ళు ఈ గుడ్ న్యూట్రిషన్ యూస్ చేస్తూ ఎంత హెల్దీగా ఎంత యాక్టివ్ గా ఉన్నారు అనే స్టోరీస్ మనం చాలా చూడబోతున్నాము. సో విల్ సీ ఫ్యూ వీడియోస్ నౌ. సో అసలు ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి, సో అసలు మనకి ఏం చెప్తున్నారు, డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఈ వీడియో చూస్తూ మనం వెళ్దాము. A country that just does not exercise. 50% of Indians get no physical activity, none whatsoever. Look around you. How many people look fit to you? Not inflamed and in shape. Chances are not many. Half the adult Indian population does not meet the World Health Organization's guidelines on sufficient physical activity, according to new data published in the Lancet Global Health. More women, about 57%, than men, 42%, are physically inactive. Most alarmingly, the prevalence of insufficient physical activity among సో మనం ఇక్కడ చూడొచ్చు, లైక్ మన ఇండియా ఎలా ఉంది, ఎక్సర్సైజ్ చేయట్లేని కంట్రీస్ లో నెంబర్ 1 గా ఉందంట మన ఇండియా అనేది. సో ఎందుకు మన కంట్రీలో ఎవరికి కూడా ఎక్సర్సైజ్ గురించి ఇంపార్టెన్స్ తెలియట్లేదు, లైక్ మనం ఎందుకు యాక్టివ్ గా ఉండలేకపోతున్నాం అనేది మీరు చూడొచ్చు. ఒకప్పుడు 2000 లో 22.3% మాత్రమే ఇన్యాక్టివ్ గా ఉన్న పీపుల్ ఉండేవారు, అంటే ఏ యాక్టివిటీ చేయకుండా కదలకుండా ఉండే పీపుల్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడు 2022 వచ్చేసరికి 49% అయింది. నాకు తెలిసి అది ఇప్పుడు 50 అబౌవ్ అయిపోయి ఉంటుంది, అవునా? సో అలా ఉండడం ద్వారానే ఎక్కువ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా రావడానికి రీజన్ అవుతూ ఉంది.
సో Among Indian మీరు adults కంటిన్యూ. has risen sharply from 22.3% in 2000 to 49.4% in 2022. The World Health Organization recommends that adults have 150 minutes of moderate intensity or 75 minutes of vigorous intensity physical activity or equivalent every single week. Physical inactivity puts adults at greater risk of cardiovascular diseases such as heart attacks and strokes, type 2 diabetes, dementia and cancer such as breast. సో ఇక్కడ మనం చూడొచ్చు మనకి WHO వాళ్ళు ఎలా రికమెండ్ చేస్తున్నారంటే ఒక 1 వీక్ కి అట్లీస్ట్ 75 మినిట్స్ విగరస్ ఇంటెన్సిటీ చేయాలి అండ్ 150 మినిట్స్ అనేది ఐరోబిక్స్ చేయాలి మనం హెల్త్ కి అనేసి చెప్తున్నారు. సో ఫిజికల్ గా మనం ఇన్యాక్టివ్ గా ఉండడం వల్ల మోస్ట్లీ ఏం జరగడానికి ఛాన్స్ ఉందంటే స్ట్రోక్స్ రావడానికి కానీ హార్ట్ అటాక్స్ రావడానికి కానీ. సో అందరూ మ్యూట్ లో ఉండండి. సో మ్యూట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీవన్. 1 సెకండ్. ఓకే. సో ఇలా మనం ఫిజికల్ గా ఇన్యాక్టివ్ ఉండడం వల్ల మాక్సిమం మనకి హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్స్ కానీ సో బ్రెయిన్ రిలేటెడ్ డిసీజెస్ కానీ క్యాన్సర్స్ కానీ కాలన్ క్యాన్సర్స్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇలాంటివి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సో and colon, all of which, by the way, is on the rise. No surprises that India is already the capital of the world when it comes to the prevalence of many of these metabolic diseases. Let's now look at the global picture. Of concern, disparities remain between gender and age. Physical inactivity is still more common among women globally, compared with men with inactivity rates of 34% compared to 29%. How much సో మనం ఇక్కడ చూడొచ్చు మనకి నేను క్యాన్సర్స్ లాంటివి మాత్రం రావడానికి అవకాశం ఉందని చెప్పాను. కానీ మన ఇండియా ఎలా ఉంది అని అంటే హార్ట్ కి సంబంధించిన కరోనరీ ఆర్టరీ డిసీజెస్ కి మన ఇండియా అనేది ఒక రాజధానిగా ఉందంట ప్రపంచం మొత్తానికి. అంటే దాని అర్థం ఏంటి ఎక్కువ మంది అలాంటి డిసీజెస్ బారిన పడే వాళ్ళు ఇండియన్స్ ఎక్కువ ఉంటున్నారు. సో ఇందాక నేను చెప్పాను 75% ఉమెన్ ఉన్నారు అని. కానీ మనకి ఇండియా వైడ్ గా మనం చూసాము. గ్లోబల్ వైడ్ గా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకుంటే 34% ఉమెన్ అనే వాళ్ళు ఫిజికల్ గా ఇన్యాక్టివిటీ ఉంటున్నారు. మెన్స్ వచ్చేసి 29% ఇన్యాక్టివ్. సో మెన్స్ తో కంపేర్ చేసుకుంటే మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు ఫిజికల్లీ చాలా ఎక్కువ ఇన్యాక్టివ్ గా ఉంటున్నారు. సో వాళ్ళు ఇంట్లో ఎంతసేపు పిల్లలు సంథింగ్ వాళ్ళ హౌస్ హోల్డ్ థింగ్స్ ఇవే చేస్తున్నారు తప్ప వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ మీద కానీ వాళ్ళ హెల్త్ మీద కానీ వాళ్ళకి అవగాహన ఉండట్లేదు. ఓకే, విల్ సీ. The biggest impediment to fitness is a mental barrier, that it is just another routine in a very, very crowded day. That should never be the case. Explore and find something that you enjoy doing. There are just so many options. Experiment and exercise. It certainly will not feel like a chore. Country that just does. సో మనం హెల్తీగా యాక్టివ్గా This is ఉండాలి what happens when you get. మనం హెల్తీగా యాక్టివ్ గా ఉండాలి అని అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది అది ఒక ఇంట్లో అన్ని పనులతో పాటు అది ఒక పనిలా కాకుండా దానికంటే ఒక ఇంపార్టెన్స్ మనకి తెలుసుకోగలగాలి. సో అలా ఎప్పుడైతే మనం ఇంపార్టెన్స్ ఇచ్చి ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటామో మనం ఫిజికల్ గా కావచ్చు మెంటల్ గా కూడా మన హెల్త్ కి చాలా మంచిదని చెప్తూ ఉన్నారు. సో ఫ్యూ మోర్ వీడియోస్ ఉన్నాయి మనకి ఇంకొక 2 minutes. విల్ సీ. Over the last 50,000 years, humans have obtained a survival benefit from an ability to store fat. In the past 200 years, changes in the human diet and lifestyle have outstripped the ability of the genome to adjust to a changing environment, and as a result, billions of people around the world are now obese. Studies show that hunter-gatherers ate some 800 different varieties of plants. Today, the average intake is only about 3 servings of fruits and vegetables a day, which fails to provide enough of the naturally occurring antioxidants, phytochemicals, vitamins, and minerals that are essential to good health. Highly processed foods with refined starches, sugars, fats, and oils often fail to contain the essential సో ఓకే, ఇక్కడ చూడండి మీరు ఈ వీడియోలో మనకి ఏం చూపిస్తున్నారు, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది. ఇంతకు ముందు పూర్వకాలం మన మనుషులు ఎలా ఉండేవారు, చాలా యాక్టివ్ గా ఫిట్ గా హెల్దీగా ఉండేవారు. బట్ ఇప్పుడు ఏమవుతుంది, సో ఓల్డ్ వైడ్ గా కూడా ఈ ఒబెసిటీ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఎందుకు ఒబెసిటీ ఎక్కువ అవుతుంది? ఈవెన్ మన డైట్ అనేది కూడా ప్రాపర్ గా లేదు. సో మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ ఇవన్నీ మన బాడీకి అవసరం ఉంది, తీసుకోవాల్సి ఉంది. కానీ ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ లో కూడా మనకి అవి దొరకట్లేదు.
సో మనకి యాక్చువల్గా ఏం చెప్తున్నారు, 800 టైప్స్ ఆఫ్ ట్రీస్, ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మనకు కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఫైటో న్యూట్రియంట్స్ కానీ ఇవన్నీ కూడా మన ఫుడ్ లోనే మనకి పూర్తిగా దొరకట్లేదు. అవన్నీ అంత Nutrients that are న్యూట్రిషనల్ found in వాల్యూస్ nutrient-rich foods such as fruits and vegetables, but have many more calories per bite. At the same time, a highly sedentary lifestyle over the last 30 years has resulted in a global epidemic of obesity. సో ఒకవేళ మనకి ఏదైతే న్యూట్రిషన్ కావాలి అని మనం అనుకుంటున్నామో, ఓకే, సో మనకు ఆ న్యూట్రిషన్ కావాలి అని నిజంగా మనం అనుకుని ఆ ఫ్రూట్స్ కానీ ఆ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ మనం తినడానికి ట్రై చేస్తే ఏమవుతుంది, న్యూట్రిషన్ తో పాటు క్యాలరీస్ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి మన బాడీలో. సో మనం ఏం చేయాలి, నార్మల్ గా మనం తీసుకునే డైట్ కి అంటే కూడా మనం ఈ న్యూట్రిషన్ నే ఎందుకు ప్రిఫర్ చేయాలి అనేది మనం చూద్దాము. సో చాలా మంది మన లైఫ్ స్టైల్ కూడా కరెక్ట్ గా ఉండట్లేదు. ఒకటి ఫుడ్ ద్వారా మనకి క్యాలరీస్ వస్తున్నాయి న్యూట్రిషన్ కంటే కూడా ఎక్కువగా, అండ్ దాంతో పాటుగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఉన్నది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏం లేదు, మనం ఏ టైంకి తింటున్నాం అనేది ఒక టైమింగ్స్ లేకపోవడం కానీ, మనం సరిగా నిద్రపోకపోవడం కానీ, సో మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేది కరెక్ట్ గా లేని దాన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ అని అంటాము. సో ఇలాంటి వాటి ద్వారా, ఇంకా బయట తినే జంక్ ఫుడ్స్ కానీ ఇలాంటి వాటి ద్వారా మన హెల్త్ అనేది పాడైపోతూ ఉంటుంది. సో ఎందుకు మనం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ చూస్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. Solutions that emphasize a balanced diet and a healthy, active lifestyle are urgently needed. Over the last 50 హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకోవడం ద్వారా మనకు ఏదైతే బ్యాలెన్స్డ్ డైట్ కావాలి, మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క బాడీ పార్ట్ కి, అవయవానికి కూడా ఎటువంటి టైప్ ఆఫ్ న్యూట్రిషన్ కావాలి, ఎలాంటి వాల్యూస్ కావాలి, ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ గా మనకి దీనిలో డైట్ లో మనకి అందుతాయి. అండ్ వన్ మోర్ థింగ్, దీనిలో మనకి కమ్యూనిటీలో ఉండడం ద్వారా హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది కూడా ఉంటుంది. సో ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ, మనం ఏది ఎలా చేయాలి అని కానీ, ఒక పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ కానీ మన కోచ్ మనకి డిజైన్ చేసిస్తూ ఉంటారు. సో బయట మనం జనరల్ గా ఉండే పీపుల్ తో కంపేర్ చేసుకుంటే మన న్యూట్రిషన్ ఎందుకు యూజ్ చేయాలి అనేది మనకి ఈ వీడియో ద్వారా క్లియర్ గా అర్థమైంది. సో ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? సో బయట లైఫ్ స్టైల్ ఎలా ఉంది, బయట లైఫ్ స్టైల్ కి మన న్యూట్రిషన్ తీసుకోవడానికి ఇంపార్టెన్స్ ఏంటి, అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? సో ఒక్కసారి మీ రియాక్షన్స్ కానీ చాట్ బాక్స్ లో కానీ రెస్పాండ్ అవుతూ ఉండండి. ఓకే, సో మీకు అర్థమవుతుంది లేదు అనేది మాకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఫ్యూ మోర్ వీడియోస్ ఉన్నాయి మనకి ఇంకొంచెం చిన్న చిన్నవి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్, అవి కూడా మనం చూద్దాం. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఏంటి అనేది మనం చూద్దాము. This is what happens when you give up exercise. ఇక్కడ చూడండి మనకి 3 ఇమేజెస్ ఉన్నాయి. 35 years old వాళ్ళది ఎలా ఉంది ఆర్టరీ, అండ్ తర్వాత మిగతా వాళ్ళవి ఎలా ఉన్నాయి అనేది మీరు చూడొచ్చు. This is what happens when you give up exercise. 35 years ఏజ్ పర్సన్ ది ఎలా ఉంది, 35 years old ది ఎలా ఉంది. సో వాళ్ళు ఒకవేళ ఎక్సర్సైజ్ చేయకపోతే ఏమవుతుంది, అండ్ నెక్స్ట్ ఇలా ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఏమవుతుందంటే అలా ఓల్డ్ అయిపోతూ ఉంటుంది. మీరు అక్కడ చూడొచ్చు మజిల్స్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయి అనేది. సో లేటర్ ఎలా ఉంది అనే డిఫరెన్స్ కూడా చూడండి. అదే మనం ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇక్కడ థర్డ్ ఇమేజ్ చూడండి మీరు, 70 years వచ్చిన తర్వాత కూడా ఎంత హెల్దీగా ఉంది అనేది. సో మనం బాడీ అనేది కానీ, మన టిష్యూస్ కానీ, మన సెల్స్, మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ హెల్దీగా, యాక్టివ్ గా, ఏజ్ పెరుగుతూ ఉన్నా కూడా యాక్టివ్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలి, ప్రాపర్ గా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే కంపల్సరీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది, మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మన బాడీ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎంత వరకు అయితే మన బాడీ మూవ్ అవుతుంది, ఎన్ని పార్ట్స్ అయితే మూవ్ అవుతున్నాయి, ఇప్పుడు మీరు ఎక్కువగా మీ హ్యాండ్స్ తో ఎక్కువ వర్కౌట్స్ చేస్తున్నారు, మీ హ్యాండ్స్ అనేది హెల్దీగా ఉంటాయి, మిగతా బాడీ అంతా కూడా వీక్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు హ్యాండ్స్, లెగ్స్ రెండు ఇన్వాల్వ్ చేస్తున్నారు, వర్కౌట్స్ లో యాక్టివ్ గా ఉంటున్నారు, సో మీ లెగ్ అనేది హెల్దీగా ఉంటుంది. ఒక లెగ్ తో వర్కౌట్స్ చేస్తున్నారు, హెల్దీగా ఉంటుంది, ఒక లెగ్ చెయ్యట్లేదు, సో అది వీక్ అయిపోతూ ఉంటుంది.
సో ఓవరాల్ గా మన బాడీ మొత్తం యాక్టివ్ గా ఉండాలి, ఎనర్జెటిక్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలి అంటే మన బాడీ అంతా కూడా మూవ్ అవుతూ ఉండాలి. సో కంప్లీట్ ఫిజికల్ యాక్టివిటీ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఓకే, మనకి వీడియోస్ అర్థమయ్యాయి? ఎంతమందికి అర్థమయ్యాయి? హెల్త్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూసాము. మన ఇండియా కరోనరీ ఆర్టరీకి క్యాపిటల్ గా ఉంది అనేది మనం చూసాము. మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల బ్యాలెన్స్డ్ డైట్ వస్తుంది అనేది మనకు అర్థమైంది. దాంతో పాటుగా ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం వల్ల మన లోపల ఉన్న పార్ట్స్ అనేది ఎలా అయిపోతూ ఉంటాయి ఏజ్ పెరిగే కొద్దీ అనేది మనకు అర్థమైంది. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకున్నాం కదా, రైట్? సో మనం నెక్స్ట్ స్పీకర్ ఇన్వైట్ చేసుకుందామా? సో వాళ్ళ బ్యూటిఫుల్ స్టోరీ అనేది మనం చూద్దాము. ఫస్ట్ ఒక వీడియో చూసిన తర్వాత నేను స్పీకర్ ని మీకు ఇన్వైట్ చేస్తాను. సో విల్ సీ ద వీడియో. ఆ వీడియోని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎలా వర్కౌట్స్ చేస్తున్నారు, వాళ్ళ ఏజ్, సో అక్కడ అంతా కూడా మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ నేను ఒక వండర్ఫుల్ స్పీకర్ ఇన్వైట్ చేస్తాను. సో వాళ్ళ ఫ్యామిలీ ఫిట్నెస్ గురించి ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో విల్ సీ ద వీడియో. ఓకే. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. సో మనకి ఇంకొక వీడియో ఉంది మన స్పీకర్ ఇన్వైట్ చేయడానికి ముందు, వాళ్ళ ఇంట్రడక్షన్ వీడియో అనేది. సో ఆ వీడియో చూసిన తర్వాత మీకు స్పీకర్ అని ఎవరు అనేది ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దామా? సో రియాక్షన్స్ లో మేడం మీ క్లాప్స్ అనేది మీరు తెలియచేయచ్చు. సో స్పీకర్ ఇన్వైట్ చేసుకుందామా మనం? ఇంకా మీరు సెట్ రైట్ గా ఉండండి, కాల్ మీద కాన్సన్ట్రేషన్ తో వింటూ ఉండండి. ఇంకా ఎవరైనా మిస్ అయ్యింటే ఇంకా మనకి టైం ఉంది, ఇంకా ఫాలో అప్ చేస్తూ ఉండండి.
So, ladies and gentlemen, help me to invite our wonderful speaker of the day, Mr. Jnanaraj sir on the screen, please. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మంచి సాంగ్ కూడా పెడుతున్నారు. ఐ డి నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ యునో తెలుగు సాంగ్ నాకు అర్థం కూడా కాదు. బట్ ఎనీవే, అందరికి సుస్వాగతం, వెల్కమ్. ఇది మనకి ఫిట్ డాడీ ఫిట్ మమ్మీ కాన్సెప్ట్లో నేను కూడా ఫిట్ డాడీనే. సో అందుకని నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట. చాలా మంది ఫిట్ డాడీ ఫిట్ మమ్మీలు ఉన్నారు. ఇట్స్ ఏ వండర్ఫుల్ వీడియో, వండర్ఫుల్ ఈవెంట్ అనమాట. ఎందుకంటే మనకి వెయిట్ తగ్గుతాం కానీ మనకి ఫిట్నెస్ అనేది రాదు. ఫిట్నెస్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. అందుకని ఈ వీడియో మన ఈ ఈవెంట్ పెట్టింది అనమాట. సో మీరు చాలా మందిని చూస్తారు, చాలా మంది ఫిట్ డాడీలు ఫిట్ మమ్మీలు వాళ్ళందరూ చాలా కష్టపడి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. సో వాళ్ళందరి గురించి ఈ ట్రైనింగ్ అనమాట. ఈ ఈవెంట్ చాలా మంచిది. సో జాగ్రత్తగా ఉండండి, లాస్ట్ 1 hour వరకు ఉండండి, బాగా ఇన్స్పైర్ అవ్వండి. సో నా ఏజ్ ఇప్పుడు 55 years, 50 సంవత్సరాలు. సింథియా మేడం వయసు 48 years. మేమిద్దరం కూడా ఫస్ట్లో మామూలుగానే ఉండేవాళ్ళం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము హెల్త్ కోచ్ లాగా కావాలనుకుంటే మేము కరెక్ట్గా ఉండాలి కదా అనుకొని మేము స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడ చూడొచ్చు, నాకు పెద్ద పొట్టు ఉండేది అప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఉన్నప్పుడు. ఓకే, సో ఈ పెద్ద పొట్టు ఉండేది అనమాట. సో తర్వాత నేను ఇక్కడ అసిస్టెంట్ ఐజీ అనేవాళ్ళు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్. కానీ ఎక్సర్సైజ్ లేదు, నేను ఎక్సర్సైజ్ చేసేవాడిని కాదు. సో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్సర్సైజ్ చేయడం మొదలెట్టాను. కొన్ని జిల్లాలో వర్క్ చేశాను, నల్గొండ, ఖమ్మం, లాస్ట్ పోస్టింగ్ విజయవాడ. అక్కడే జాబ్ రిజైన్ చేశాను అనమాట. సో ఈ సింథియా మావిడ ఇట్లా ఉండేది. ఓకే, తను కూడా ఎక్సర్సైజ్ చేసేది కాదు. సో ఇప్పుడు చూడొచ్చు ఎంత తేడా ఉందో, లాట్ ఆఫ్ చేంజెస్, లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఉంది అప్పటికి ఇప్పటికి. ఫేస్ లో గ్లో వచ్చింది మా మిసెస్లో. తను 48 years, నేను వాడాను, నేను తగ్గాను. బట్ తగ్గటం వేరు, ఫిట్నెస్ వేరు. సో నాలో చాలా మార్పు వచ్చింది చూడండి, 55 years అండ్ 48 years. సో నా ఫేస్కి అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది అప్పటికి ఇప్పటికి మా ఇద్దరిలో. సో ఇట్లా మీలో కూడా అవుతుంది అనమాట. ఫిట్నెస్ వల్ల ఇట్లా ఫిట్గా అయిపోతారు, స్ట్రాంగ్ అవుతారు. అండ్ మా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూశారు. నేను సైక్లింగ్ చేస్తాను, అట్లాగనే మనకి డ్యూయత్లాన్ చేశాను, ఫుల్ మారథాన్ కూడా చేశాను, 42 kilometers. మా సన్తో కలిపి నేను గోవా ఐరన్ మ్యాన్ చేశాము. ఇక్కడ మా పిల్లల హైట్ వచ్చారు చూడండి, గ్రోత్ కూడా వచ్చింది. సో నేను మా మిస్సెస్ మేమిద్దరం షార్ట్గా ఉండే, పిల్లలు హైట్ పెరిగారు. మా పెద్దవాడు కూడా బాగా వెయిట్ తగ్గాడు. అండ్ నేను మా పిల్లలతో పాటు ఈక్వల్గా ఉన్నాను. చూడొచ్చు మీరు. అప్పుడు పెద్ద పొట్టు ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. అండ్ డైలీ మా ఇంట్లో ఉండేది అనమాట న్యూట్రిషన్. చూడండి సింథియా మేడం ఎన్ని ఉన్నాయి మొత్తం. మా అందరికీ షేక్స్ తయారు చేస్తుందన్నమాట. ఎన్ని షేక్స్ ఉన్నాయి, షేకర్ కప్స్ ఉన్నాయి చూడండి. అట్లాగనే మా ఎంటైర్ ఫ్యామిలీ ఫిట్నెస్లోకి వచ్చాం. ఓకే, అందుకనే మా సింథియా తన ఫిట్ మమ్మీ, నేను ఫిట్ డాడీ అనుకోండి. సో ఎంటైర్ ఫ్యామిలీ జిమ్లో ఉంటాం, ఎంటైర్ ఫ్యామిలీ ఎక్సర్సైజ్లో ఉంటాం. ఇది మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం వెయిట్ తగ్గటం వేరు, ఫిట్గా ఉండటం వేరు. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో కూడా రోగాలు రావద్దు, స్ట్రాంగ్గా ఉండాలి మన బాడీ. ఓకే, సో దీని గురించి నేను ఐ వాంటెడ్ టు కంపల్సరీగా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే మీకు చెప్పాలంటే ఫస్ట్ నేను కరెక్ట్గా ఉండాలి కదా, అందుకని నేను మీకు పెట్టాను. సో మీరు కూడా నాతో పాటు పోటీ పడండి, ఎవ్రీడే కాంపిట్ అవ్వండి, మనం పీపుల్ని ఇన్స్పైర్ చేయాలి. చాలామంది ఏంటంటే ఒక పెళ్ళి అయిపోయిన తర్వాత మాదంతా అయిపోయింది కదా అనుకుంటారు. యాక్చువల్లీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పెళ్లి కాకముందు ఫిట్గానే ఉంటాం మనం, కొంచెం యాక్టివ్గానే ఉంటాం బ్యాచిలర్ లెవెల్లో. ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఇంక అందరూ చేతులు వదిలేస్తారు. ఎందుకో తెలుసా మీకు రీజన్? ఒక రీజన్ ఏంటంటే నన్ను పెళ్లి పెళ్ళి అయిపోయింది కదా, నన్ను ఇంకెవరు చూస్తారులే అని. సో దాంతో వాళ్ళు మర్చిపోతారు అన్నమాట, కాంప్రమైజ్. కాబట్టి ఎవరు చూడటం గురించి కాదు, మనం హెల్తీగా ఉండాలి, లాస్ట్ మినిట్ వరకు స్ట్రాంగ్గా ఉండాలి. అందుకని ఎట్లా మీరు షేక్స్ తీసుకుంటారో అట్లాగనే ఎక్సర్సైజ్ కూడా చేయండి, లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేయండి. దానివల్ల మీకు చాలా మంచిగా ఉంటుంది. అండ్ నేను ఒక్కడినే చేయలేదు చూడండి, మా సింథియాని చేపించాను, మా పిల్లల్ని కూడా చేపించాను. కాబట్టి యాక్చువల్గా మీరు అందరూ మారి మీ పిల్లల్ని కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మార్చుకోండి. ఎందుకంటే మనం ఫిట్గా ఉన్నాం, మన ఇంట్లో వాళ్ళు ఫిట్గా లేరనుకోండి, ఎవరి మీద బర్డన్ పడుతుంది? నీ మీదే బర్డన్ పడుతుంది. ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ఎవరి ప్రమాదం? నీకే ప్రమాదం. ఓకే, కాబట్టి నువ్వు ఫిట్గా ఉన్నావు, మీ వైఫ్ ఫిట్గా లేదు, హాస్పిటల్ నువ్వే పట్టించుకోవాలి. మీ ఆవిడ ఫిట్గా ఉంది, నువ్వు ఫిట్గా లేవు, ఆవిడ మీ భరించాలి. సో కాబట్టి బెటర్ అందరినీ ఫిట్గా చేసుకుంటే బెటర్, అందరు హెల్తీగా ఉంటే బాగుంటుంది. ఎస్ ఆర్ నో? సో థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియల్లీ వాంటెడ్ టు సీ అదర్ పీపుల్ స్టోరీస్ ఆల్సో. అందరిని చూద్దాం. మీరు ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అందరిని పిలవండి, లాస్ట్ వరకు ఉండండి. చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. చాలా మంది కష్టపడ్డారు ఈ రోజు ఈవెంట్ గురించి. 1 month కష్టపడి వీడియోస్ చేశారు, చాలా బాగా చేశారు. అందరు జాగ్రత్తగా వినండి. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ఎంసీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. టాటా, సీ యూ, బై. బ్యాక్ టు ఎంసీ. Thank you so much, Thank you sir. so Thank much, you. sir. Thank you so Thank you much. for Thank your you. valuable words.
సో ఎలా అనిపించింది సార్ వీడియో స్టోరీ? మనకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దామా సార్? సో మీ రియాక్షన్స్ కూడా ఇస్తూ ఉండండి, మీకు మంచిగా అనిపించినప్పుడు షేర్ చేస్తూ ఉండండి. సో సార్ కోసం క్లాప్ చేసాం కదా, ఓకే. నెక్స్ట్ మనం ఇంకొక స్పీకర్ చూద్దామా? సో ఈ రోజు మనం చాలా వండర్ఫుల్ స్టోరీస్ చూడబోతున్నాం. ఆల్రెడీ చెప్పారు మనకి ఫిట్ మామ్ ఫిట్ డాడ్ అనేసి. సో వాళ్ళు ఎలా ఫిట్ మామ్ గా ఉంటున్నారు, ఫిట్ డాడ్ గా ఉంటున్నారు, దాంతో పాటుగా ఒక ఫిట్ ఫ్యామిలీగా వాళ్ళు ఎలా ఉంటున్నారు, సో వాళ్ళు ఏం చేస్తున్నారు దానికోసం అనేది మనం వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చూద్దాము. సో మన నెక్స్ట్ స్పీకర్ ని మనం ఇన్వైట్ చేసుకుందామా? సో ఒక వండర్ఫుల్ ఫిట్ డాడ్ ఉన్నారు మన కోసం. చూద్దాం ఒకసారి, చూద్దాం. వండర్ఫుల్ స్టోరీ ఉంది. ఒక వండర్ఫుల్ ఫిట్ మామ్ అండ్ డాటర్ ఉన్నారు మన కోసం. సో వాళ్ళని మనం ఇన్వైట్ చేసుకుందామా? సో హెల్ప్ మీ టు ఇన్వైట్ మిసెస్ సుజాత రెడ్డి గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. సో సుజాత రెడ్డి గారు, ఆర్ యు దేర్? ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేస్తున్నారు. Yes, ma'am. Yes, I'm okay. Ramakrishna sir, the ma'am. Video. They'll play your video. మీరు ఒకసారి మాట్లాడుతూ ఉండండి. Okay, ma'am. Okay. Thank you, ma'am. గుడ్ ఈవినింగ్. Good evening, ma'am. Good evening, sir. Good evening to all. నా పేరు సుజాత రెడ్డి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ కమ్యూనిటీకి వచ్చి ఫస్ట్ చలిజీ మే ఆదర్శం పని కాదా నీ దైవం ఆయువే నీ ధనం ఆశయం సాధనం. కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నింగి నీ హద్దు. ఒకటే జననం मैं बाजीगर ao invés de reclamar, vou correr atrás. Sei que sou capaz de ser exemplo pros meus filhos e orgulho pros meus pais. Obrigado, లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచు తీగలాగా ఈజీగా రాజయోగా ఏజిని మరిపించేయగా. Don't lose your grip on the dreams of the past. You must fight just to keep them alive. It's deep. గాల్లో తేలిన
ఎస్ థ్యాంక్ యూ. సుజాత గారు ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అంటే యాక్చువల్గా నేను ఈ కమ్యూనిటీకి వచ్చింది హెల్త్ గురించే వచ్చాను. నేను బిఫోర్ వచ్చేసి 95 kgs ఉండేదాన్ని. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 62 kgs ఉన్నాను. ఆ, ఎలా అంటే డైలీ 25 టాబ్లెట్స్ వేసుకునేదాన్ని. ఆ, నాకు 5 సిజరీన్స్ అనమాట, 5 బేబీస్, 2 అబార్షన్స్. అట్లా నేను మెడికల్ ఎక్కువగా ఉండేదాన్ని. మెడికల్ మీద ఉండేసరికి నేను ఓవర్ వెయిట్ అయ్యాను. కానీ నాకు ఇప్పుడు ప్రజెంట్గా నా బాడీలో కూడా 2 పార్ట్స్ లేవు, గాల్ బ్లాడర్ అండ్ యూట్రసీ అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫ్యాట్, ఫిట్నెస్ ఇవన్నీ, మనకి లైఫ్ స్టైల్ ఇవన్నీ నాకు తెలియదు అనమాట ఇంతకు ముందు. ఆ, ఏం తినాలి అంటే చపాతీ తినాలి, డైట్ చేసుకోవాలి, ఫాస్టింగ్ ఉండాలి, అలా అయితే తగ్గుతుంది అనుకునేదాన్ని. కానీ అది కాదు. ఆ, ఇవన్నీ చూస్తే నా పాత ఫొటోస్ అన్ని, బిఫోర్ ఫొటోస్ అన్ని చూస్తుంటే నావి నాకే చండాలంగా కనిపిస్తున్నాయి. ఓకే. ఆ, చాలా ఇప్పుడైతే అంతకుముందు వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా అమ్మ వాళ్ళే హెల్ప్ చేయాలి, మా సార్ కానీ హెల్ప్ చేయాలి. హెల్త్ ఇష్యూస్ చాలా ఉండేది. అట్లా నేను ఇప్పుడు వచ్చేసి 33 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఆ, మంచి రిజల్ట్ తీసుకున్నాను. 10 మందికి, చాలా మందికి హెల్ప్ చేశాను. ఇప్పుడు వరల్డ్ టీమ్ అనే పిన్నులో ఉన్నాను. డైలీ ఇప్పుడు ఏంటంటే, అప్పుడు వెయిట్ లాస్ ఒక్కటే అయ్యాను మేడం. తర్వాత ఏంటంటే నేను వెయిట్, ఇప్పుడు చెప్పాము కదా, ఇప్పుడు మనకు ఒక వీడియోలో వెయిట్ తగ్గుతున్నాము, కానీ ఫిట్నెస్ అనేది లేకపోయేసరికి, వెయిట్ తగ్గడం అని కాదు, ఫిట్నెస్ అనేది ఉంటేనే మనము హెల్త్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటాము. ప్లస్ మనము ఫిట్ గా ఉంటాము. మనం ఫ్యామిలీ చూసుకోవడానికి గిన అవి చాలా ఉంటుంది ఆ ఫిట్నెస్ అనేది. ఆ ఫిట్నెస్ చేయడానికి కూడా నాకు భయం అనమాట. ఎందుకంటే 5 సిజరీన్స్ కదా, ఎక్కడైనా స్టిచెస్ కి ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి అట్లా జిమ్కి వెళ్ళడము, స్లోగా మెల్లి మెల్లిగా చేసుకోవడము, అట్లా ఆ, చాలా హెల్ప్ అయింది నాకు ఈ ఫిట్నెస్ అనేది. ఆ, ఇప్పుడు బూట్ క్యాంప్ కూడా మేము మా సార్ దగ్గరికి వెళ్తాము, జ్ఞానరాజ్ సార్ దగ్గరికి. అక్కడ కూడా సార్తో నేను వాకింగ్కి వెళ్తాను, సార్ నేను. అట్లా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. చాలా చాలా హెల్దీగా ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్గా. నాతో పాటు ఏంటంటే నన్ను ఇంత ఎంకరేజ్ చేయడానికి ఏంటంటే మా బేబీ అనమాట. అమ్మ అక్కడికి వెళ్దాము, అమ్మ ఫిట్నెస్ చేద్దాము, అమ్మ వాకింగ్కి వెళ్దాము, అమ్మ జాగింగ్ చేద్దాము, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఈ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడానికి రీజన్ అంటే మా పాప చాలా హెల్ప్ చేస్తుంది. ఆ, అది దానివల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఆ, ఏ విషయంలోనైనా ఇట్లా చెయ్యాలి అనేది పిల్లలు కూడా చాలా మనకి హెల్ప్ అవుతారు, ఎంకరేజ్మెంట్ చేస్తారు. అట్లా నేను ఆ, మంచి ఫిట్ మమ్మీ అంటే ఇప్పుడు ఒక బ్లాక్ టీ షర్ట్ లో మా పాప నేను చేసేటప్పుడు నీ పెయిన్ అనమాట. సైక్లింగ్ చేశాను కదా, నేను ఇప్పుడు వచ్చేసి 47 years లో సైక్లింగ్ అంటే చాలా కష్టం. నా క్లాస్మేట్స్, మా కాలనీ వాళ్ళందరూ కూడా, వాళ్ళు కూర్చుంటే అందరు చైర్లో కూర్చుంటారు, నేనైతే టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని సైకిల్ వేసుకొని, అంటే టీ షర్ట్ అనే కాదు, ఒకప్పుడు డ్రెస్ వేసుకొని జిమ్కి వెళ్ళేదాన్ని, ఇప్పుడు నేను టీ షర్ట్ వేసుకొని ఎక్సర్సైజ్ చేస్తున్నాను. అంటే చాలా మార్పు అనమాట నా దాంట్లో, నా బాడీలో కానీ నా మైండ్ సెట్లో కానీ నేను చాలా చేంజ్ చేసుకున్నాను. ఇదంతా రీజన్ అంటే మా సార్ అనమాట, రాజు సార్. ఎందుకంటే నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేస్తావు, చెయ్యు, ఏం కాదు, అట్లా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అనేది చేస్తారు సార్. అట్లా నేను ఆ సార్ చెప్పగానే ఏంటంటే మాకు సుగంధిని ఉంటది అనమాట, నువ్వు చేయగలుగుతావు అని చెప్పేసి అని. అప్పుడు పాప కూడా ఎంకరేజ్మెంట్ చేస్తాను. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సుజాత థ్యాంక్ యూ గారు. మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ రాజు సార్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి సుజాత గారి కోసం గట్టిగా క్లాప్ చేద్దామా? సో మీ గ్రాటిట్యూడ్ తెలియజేయండి. మీరు హార్ట్ సింబల్స్ కానీ, చాట్ లో మెసేజెస్ కానీ, మీ రియాక్షన్స్ అనేది ఇస్తూ ఉండండి. సో చాలా వండర్ఫుల్ స్టోరీ అనేది మనం చూసాం కదా. సో ఆవిడ హెల్త్ ఎలా ఉండేది, ఇప్పుడు ఆవిడ ఎంత యాక్టివ్ గా ఉన్నారు, ఎంత ఫిట్ గా ఉన్నారు, వాళ్ళ డాటర్ తో ఈక్వల్ గా కనిపిస్తున్నారు. సో ఎవరు డాటర్ ఎవరు మదర్ అనేది కూడా మనకు తెలియట్లేదు వాళ్ళ ఎస్ ఇండియాలో. మ్యామ్. అది మా కాలనీలో అయితే మీరు డాటర్స్ కాదు, సిస్టర్స్ అంటారు మేడం. అదైతే థ్యాంక్ యూ. సో ఎంత బాగుంటుంది అలా వినడానికి. సో మనం అందరం కూడా అంతే హ్యాపీగా, అంతే యాక్టివ్ గా, మన పిల్లలతో ఈక్వల్ గా మన ఏజ్ కనిపించేలా ఉండాలి అని అంటే ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి. ఆ ఇంపార్టెన్స్ మనకి తెలియాలి, ప్రాపర్ డైట్ అనేది తీసుకోగలగాలి. సో మనం ఒక ఫిట్ మామ్ స్టోరీ చూసాం కదా, వండర్ఫుల్ గా ఉంది. సో నెక్స్ట్ ఇంకొక ఫిట్ మామ్ అండ్ డాడ్ ఒక కపుల్ స్టోరీ మనం చూద్దామా? సో వాళ్ళు ఎలా ఫిట్ మామ్ గా, ఫిట్ డాడ్ గా ఉంటున్నారు, మంచిగా వండర్ఫుల్ పేరెంట్స్ గా ఎలా ఉంటున్నారు అనేది మనం చూద్దాము. సో లేడీస్ అండ్ జెంట్లమెన్, హెల్ప్ మీ టు ఇన్వైట్ Mr. and Mrs. Ramakrishna garu on the screen, please.
at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Hey, I wanna be all I can be. Good evening, ma'am. Good evening, all of you. గుడ్ ఈవినింగ్ రామకృష్ణ గారు. కంటిన్యూ. Good evening, ma'am. నా బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ నేను జగిత్యాల డిస్ట్రిక్ట్ కోరుట్ల నుంచి కనెక్ట్ అయ్యాము. నేను ఈ కమ్యూనిటీకి యాక్చువల్లీ నేను జస్ట్ అట్లా పార్ట్ టైం గా బిజినెస్ చేద్దామనే అప్రోచ్మెంట్ తో వచ్చాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మంచి రిజల్ట్ తీసుకున్నాం మేమిద్దరము. నేను ఒక 8 kgs వెయిట్ లాస్ అయ్యాను స్టార్టింగ్ లో. మా మిస్సెస్ 20 kgs వెయిట్ లాస్ అయింది. సో ఇద్దరు మంచి రిజల్ట్స్ తీసుకున్న తర్వాత మేము బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో బిఫోర్ ఈ కమ్యూనిటీకి రాకముందు అసలు నాకు హెల్త్ అంటే మెడిసిన్ అనుకునేవాడిని. అంటే మీ హెల్త్ బాగుండాలంటే ఇంకా ఏం తిన్నా ఏం చేసినా కానీ ఒక మెడిసిన్ వేసుకుంటే సరిపోతుంది, అదే హెల్త్ అని అనుకునేవాడిని. సో ఎప్పుడైతే ఇందులోకి వచ్చామో బికాస్ ఆఫ్ ద ట్రైనింగ్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ యొక్క గుడ్ కమ్యూనిటీలో చాలా నేర్చుకోవడం జరిగింది. సో ఎంటైర్ నా యొక్క మైండ్ సెట్ అంతా మార్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు కంప్లీట్లీ మేము చాలా హెల్దీగా ఉండగలుగుతున్నాం. లాస్ట్ 4 years నుంచి కూడా మేము మెడిసిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తున్నాము. సో మా బాబు కూడా చాలా మంచి హెల్దీగా గ్రో అయ్యాడు. అసలు ఇప్పుడు హాస్పిటల్ అనేది మర్చిపోయాం. సో కంప్లీట్లీ వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. చాలా హెల్దీగా యాక్టివ్గా మేము ఇప్పుడు ఉండగలుగుతున్నాం. సో ఇదంతటి కూడా కారణం ఏంటంటే మై కోచ్ అండ్ మై మెంటర్ రాజు సార్ అండ్ సింధా మ్యామ్ యొక్క ట్రైనింగ్ సిస్టమ్, ఎడ్యుకేషన్ వల్ల సో మేము ఈ రోజు ఈ విధంగా ఉండగలుగుతున్నాం. చాలా మందికి హెల్త్ ఇవ్వగలుగుతున్నాం. ప్రెసెంట్ నేను వల్టీమ్ అనే పొజిషన్ లో ఉన్నాను. సో నాకు లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 60,000 చేంజ్ నాకు ఇన్కమ్ రావడం జరిగింది. సో థ్యాంక్ యూ మై కోచ్ రాజు సార్ అండ్ సింధా మ్యామ్. థ్యాంక్స్ టు హెర్బల్ లైఫ్, థ్యాంక్స్ టు మార్కెట్స్, థ్యాంక్స్ టు హెల్తీ కమ్యూనిటీ. థ్యాంక్ యూ మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ స్టోరీ. సో ఎంతమందికి అలా ఫిట్ మామ్ ఫిట్ డాడ్ గా ఉండాలనుకుంటున్నారు? చూసారా వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? సో అలా ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు కేర్ఫుల్ గా వినండి. తర్వాత మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఈ కాల్లోకి ఆ కోచ్ తో మీరు మాట్లాడండి. నేను కూడా ఫిట్ మామ్ గా ఉండాలనుకుంటున్నాను, ఫిట్ డాడ్ గా ఉండాలనుకుంటున్నాను, మా పిల్లల్ని హెల్దీగా ఉంచాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళందరూ. సో మనం నెక్స్ట్ ఇంకొక స్టోరీ చూద్దామా? ఒక్కసారి రామకృష్ణ గారి కోసం మీరు క్లాప్ చేస్తారా? మీ రియాక్షన్స్ అనేది ఇస్తారా నాకు? సో థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ఆఫ్ యూ. సో నెక్స్ట్ చూద్దామా? ఇంకొక ఫిట్ డాడ్ ఉన్నారు మన కోసం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్ మీ హెల్ప్ మీ టు ఇన్వైట్ అవర్ ఫిట్ డాడ్ ఆఫ్ ద డే, వెంకన్న గారు, ఆన్ ద స్క్రీన్ ప్లీజ్.
గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నా పేరు వెంకన్న అండి. నేను సంగారెడ్డి నుంచి కనెక్ట్ అయ్యాను. నేను ఈ గుడ్ కమ్యూనిటీకి వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఈ కమ్యూనిటీకి రాకముందు నేను 75 కేజెస్ వెయిట్తో ఉండేవాడిని. సో నాకు బ్యాక్ పెయిన్, హైపర్ పిగ్మెంటేషన్ 20 ఇయర్స్ నుంచి ఉండేది. నాకు బ్యాక్ పెయిన్ 98 నుంచి ఉన్నది. అలాగే నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, స్పాండ్లైటిస్, సయాటికా, డైజెషన్ ప్రాబ్లమ్స్, షుగర్, థైరాయిడ్, ఇవన్నీ ఇష్యూస్ ఉండేది నాకు. ఈ హెల్త్ ఇష్యూస్ గురించే నేను ఈ కమ్యూనిటీకి వచ్చాను మేడం. మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాను ఈ కమ్యూనిటీకి. సో నాకు 6 మంత్స్లో నేను 18 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. ఈ వెయిట్ లాస్ అయ్యే క్రమంలో నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ 1 by 1 తగ్గిపోయినాయి మేడం. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై కోచ్ రాముల్ సార్, మై ఫిట్నెస్ కోచెస్ రాహుల్ సార్ అండ్ వరుణ్ సార్, అండ్ మై థ్యాంక్స్ టు మై మెంటర్ రాజ్ సార్ అండ్ సింధ్యా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మనం చూసాం కదా ఆయన వీడియోలో ఆయన ఎంత యాక్టివ్ గా ఉన్నారు. సో వాళ్ళ కోచ్ కూడా ఇక్కడ థ్యాంక్ యూ చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకన్న గారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యూ వండర్ఫుల్ స్టోరీ విత్ అస్. సో నెక్స్ట్ మనం ఇంకొకటి చూద్దాం. ఒక్కసారి మనకి వెంకన్న గారు కోసం మీరు క్లాప్స్ రియాక్షన్స్ ఇస్తారా? క్లాప్స్ కానీ హార్ట్స్ కానీ. సో ఎంత బ్యూటిఫుల్ స్టోరీ మనతో షేర్ చేసుకున్నారు కదా. సో ఓకే, మనం నెక్స్ట్ స్పీకర్ ఇన్వైట్ చేసుకుందామా? నెక్స్ట్ ఇంకా స్పీకర్స్ ఉన్నారు మనకి, చాలా మంది ఫిట్ డాడ్స్, ఫిట్ మామ్స్ ఉన్నారు. ఇంకొక ఫిట్ కపుల్ ఉన్నారు మన కోసం, వాళ్ళు ఇన్వైట్ చేసుకుందామా? ఓకే. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, హెల్ప్ మీ టు ఇన్వైట్ అవర్ ఫిట్ కపుల్ ఆఫ్ ద డే, రాములు గారు అండ్ కల్పన గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. It's your time, do it right. Come on, in the day or in the night. Don't be shy, you can try. ఎస్ సార్, మాట్లాడండి. మేబీ సార్ గుడ్ ఈవినింగ్ అందరికి. మ్యామ్ షేరింగ్ ఆప్షన్స్ ఆల్రెడీ ఉంది, యూ కెన్ షేర్. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ అందరికి. కనిపిస్తుందా? ఎస్ సార్, కనిపిస్తుంది. కంటిన్యూ మాట్లాడుతూ షేర్. గుడ్ ఈవినింగ్ మేడం, గుడ్ ఈవినింగ్ అందరికి. నా పేరు జయరాములు, మా వైఫ్ కల్పన. మేము హైదరాబాద్ నుంచి కనెక్ట్ అయ్యాము. నేను ఈ కమ్యూనిటీకి పరిచయం కాకముందు ఓవర్ వెయిట్ లో ఉండేవాడిని. బ్యాడ్ లైఫ్ స్టైల్ తో నా వెయిట్ పెరిగిపోయింది. 77 కేజెస్ లో ఉండేవాడిని. సో ఆ వెయిట్ తగ్గించుకోవడానికి నేను ఈ కమ్యూనిటీకి వచ్చాను. సో ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ సపోర్ట్ తోని, మా కోచ్ హెల్ప్ తోని నా వెయిట్ తగ్గించుకున్నాను. ఆ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల నాకు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, సయాటికా, బీపీ కూడా ఉండేది. ఎప్పుడైతే నా లైఫ్ స్టైల్ మార్చుకొని ఈ న్యూట్రిషన్ సపోర్ట్ తోని, మా కోచ్ హెల్ప్ తోని ఆ నేను వెయిట్ తగ్గాను. వెయిట్ తో పాటు నా ఫ్యాట్ లాస్ అయ్యాను, మజిల్ పర్సంటేజ్ పెంచుకున్నాను, ఎక్సర్సైజ్ చేసి ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నాను. ఈ ప్రయత్నంలో నాకున్న ప్రాబ్లమ్స్, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి అండ్ బీపీ, మెడ నొప్పి, ఇవన్నీ దూరం అయిపోయాయి. నౌ ఐఎమ్ వెరీ ఫిట్, హ్యాపీ. సో ఒకప్పుడు ఈ మోకాలు నొప్పి ఉన్నప్పుడు నాకు నడవడం కూడా కష్టంగా ఉండేది, కుంటుతూ నడిచేవాడిని. అలాంటిది నా ఒకటి ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవడంతో, ఎక్సర్సైజ్ చేసి ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవడంతో నేను ఇప్పుడు రన్నింగ్, లాస్ట్ ఇయర్ 10K రన్ కూడా పార్టిసిపేట్ చేశాము ఆగస్టులో. ఈ ఇయర్ 21K రన్ కి మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. ఆగస్టులో దానికి రిజిస్టర్ కూడా చేసుకున్నాము. సో ఈ విధంగా మా ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నాం. చెప్తాను. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అందరికి. నా పేరు కల్పన. నేను
గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నా ఏజ్ వచ్చేసి 50 ఇయర్స్. నేను కూడా ఈ కమ్యూనిటీకి రాకముందు చాలా ఓవర్ వెయిట్ తోటి బాధపడేదాన్ని. అలాగే చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి. ముఖ్యంగా వచ్చేసి సివియర్ ఎనీమియా తోటి ఉండేదాన్ని. నా హిమోగ్లోబిన్ ఎప్పుడు చూసినా 4 or 6 గ్రామ్స్ మాత్రమే ఉండేది. అలాగే సివియర్ ఎసిడిటీ అండ్ సివియర్ బ్యాక్ పెయిన్, ఎప్పుడు ఆఫీస్ టెన్షన్స్ తో ఉండేదాన్ని. చాలా షార్ట్ టెంపర్డ్ గా ఉండేది నా మూడ్ ఎప్పుడు కూడాను. అండ్ సివియర్ వీక్నెస్ అన్నమాట. ఏ పని చేసుకోవాలన్నా గానీ చేతకాకపోయేది. బట్ చేయక తప్పదు కాబట్టి ఎప్పుడు కూడా ఇరిటేషన్ అనే మూడ్ లో ఉండేదాన్ని. తర్వాత నేను మా సిస్టర్ ద్వారా ఈ న్యూట్రిషన్ హెల్తీ కమ్యూనిటీకి పరిచయం అయ్యాను. తర్వాత నేను 10 kgs వెయిట్ లాస్ అయ్యాను. అలాగే ఫ్యాట్ లాస్ కూడా అయ్యాను. అండ్ దాని తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా ఓకే అయ్యాయి. అంటే నా బ్యాక్ పెయిన్ కంప్లీట్లీ ఐ గాట్ రిడ్ ఆఫ్ ఇట్. అండ్ ఎసిడిటీ కూడా తగ్గిపోయింది. అండ్ ఎనీమియా వచ్చేసి అమేజింగ్ గా నాకు మొత్తం హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 4 to 6 గ్రామ్స్ ఉండేది. ఇప్పుడు 13.5 గ్రామ్స్ కి వచ్చింది. సో దాంతో నా హెల్త్ చాలా ఇంప్రూవ్ అయింది. అలాగే కాకుండా నేను మా ఫుడ్, హెయిర్, లైఫ్ స్టైల్ అన్ని కూడా మార్చుకున్నాము మా కోచ్ గైడెన్స్ తోటి. ఇలా హెల్తీ ప్లేట్స్ తీసుకుంటాము అండ్ హెల్తీ స్నాక్స్ తీసుకుంటూ ఉండేవాళ్ళము. అండ్ ఈ హెల్త్ ఇలా ఈ ప్రహసనంలో మేము ఈ ఓవర్ వెయిట్ గా ఇలా ఉండేవాళ్ళము. తర్వాత ఎప్పుడైతేను మేము ఇప్పుడు కరెంట్ ఈ వెయిట్ లోకి వచ్చాము, ఐడియల్ వెయిట్ లోకి. అలాగే అదే ఐడియల్ వెయిట్ లో మేము మెయింటైన్ చేస్తున్నాము పాస్ట్ 2 years నుంచి. అట్లాగే హెల్త్ ఒక్కటే కాదు, ఇప్పుడు సార్ చెప్పినట్లు మనకి ఫిట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫిట్నెస్ అంటే మాకు అవగాహన ఉండేది కాదు. ఊరికే ఏదో వాకింగ్ చేసేవాళ్ళము లేదా వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకొని అదే అనుకునేది. ఇంట్లో మా సార్ అయితే చాలా బాగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. కానీ నేను ఎస్పెషల్లీ ఎక్సర్సైజ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ లేడీస్, ఓన్లీ జెంట్స్ ఏదో చేసుకుంటారు, మనకి ఇది మన సబ్జెక్ట్ కాదు అనుకొని ఎప్పుడు ఇగ్నోర్ చేసేదాన్ని. ఎప్పుడైతే ఈ కమ్యూనిటీలోకి వచ్చానో మా ఫిట్నెస్ కోచెస్ రాహుల్ సార్ అండ్ వరుణ్ సార్ మాకు చాలా చాలా సపోర్ట్ చేశారు. మేము రెగ్యులర్ గా లాస్ట్ 1 year నుంచి చాలా మంచి ఎక్సర్సైజెస్ అవన్నీ బాగా నేర్చుకున్నాము. సో మా ఫిట్నెస్ ఎంతో బాగా పెంచుకున్నాము. అండ్ అలాగే నేను కూడా రన్నింగ్ లో వీటన్నిటిలో పార్టిసిపేట్ చేస్తున్నాను. అండ్ నౌ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ, హెల్దీ అండ్ ఫిట్. అండ్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ లైక్ దిస్. అండ్ నౌ ఇదంతా కూడా మా వల్ల అయితే అయి ఉండేది కాదు. డెఫినెట్లీ మా కోచ్ సపోర్ట్ ఉంది. వర్కౌట్ విషయంలో మాత్రం మమ్మల్ని చాలా పుష్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు అవర్ ఫిట్నెస్ కోచెస్ రాహుల్ సార్ అండ్ వరుణ్ సార్. అండ్ థ్యాంక్స్ టు రాజు సార్ అండ్ సింధ్యా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. It's your time, do it right. Come on, in the day or in the night. Don't be shy, you can try. They can never take your pride. Put it up, you're enough. You can battle through the rough. It's a movement, so needed. Cultivate it and beat it. Let them say what they want, but never believe that you do you, they do them. The love wins in the end, again and again. You can transcend. It's a movement, so needed. Cultivate it and beat it. It's your moment. Yeah, you know you own it, you can do it. If you push right through it, they can't stop you. You know they can't stop you. It's your moment, and you gotta make it. It's your moment. Yeah, you know you own it, you can do it. If you push right through it, they can't stop you. You know they can't stop you. It's your moment, and you gotta make it. It's your time, do it right. In December or July, don't be shy, you can fly. They can never break your stride. Hold 'em up, you're the one. The work is never done. It's a movement, so lead it. Cultivate it and feed it. Let them talk all they want, but never concede. Stay true, stay dead, 'cause love wins in the end. Let's go! సో థ్యాంక్ యూ సో మచ్ రాములు గారు. సో ఒక్కసారి రాములు గారి కోసం గట్టిగా మనం క్లాప్ చేద్దామా? సో థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ఆఫ్ యూ సార్ ఫర్ షేరింగ్ యువర్ ఇన్స్పైరింగ్ స్టోరీస్. సో వాళ్ళు ఆ ఏజ్ లో వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలిసిన తర్వాత వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఫిజికల్ యాక్టివిటీకి అనేది మనం చూడొచ్చు. సో వీఆర్ గోయింగ్ టు ఇన్వైట్ అవర్ నెక్స్ట్ స్పీకర్.
సో our fit mom of the day, Mrs. Subhashni garu, on the screen, please. My name is Shubhashini. I am housewife. Before 122 kgs, now 62 kgs. I lost 60 kilos 16 months. Thank you my senior coach Gyan Raju sir and Cynthia madam. Yes, Subhashni garu మాట్లాడండి. My name is Shubhashini. ఎస్ మాట్లాడండి, వినబడుతుంది కొంచెం లౌడ్ గా. నేను ఈ కమ్యూనిటీ వెయిట్ లాస్ కోసం వచ్చాను. నేను ఈ కమ్యూనిటీ రాకుండా 122 kgs ఉండేదాన్ని. ఆ టైంలో చాలా సుభాష్ని గారు మీ వాయిస్ చాలా లోగా ఉంది. ఒక్క నిమిషం. ఓకే ఓకే. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. మై గుడ్ నేమ్ ఇస్ ఈవినింగ్. శుభాషిని. నేను ఈ కమ్యూనిటీకి వెయిట్ లాస్ కోసం వచ్చాను మ్యామ్. నేను ఈ కమ్యూనిటీకి రాకముందు 122 kgs ఉండేదాన్ని. నాకు 3 సెక్షన్స్ జరగడం వల్ల, మెడిసిన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల నేను ఓవర్ వెయిట్ అనేది అవడం జరిగింది మ్యామ్. అదే పొజిషన్ లో డాక్టర్ గారు చెప్పారు, మీరు ఎయిట్ గెయిన్ అవుతారు తప్ప ఇక తగ్గరని కూడా చెప్పారు. ఎప్పుడైతే నేను ఈ న్యూట్రిషన్ స్టార్ట్ చేసి 16 నెలలు 60 kgs వెయిట్ లాస్ అవడంలో అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చూసేవారు. 16 నెలలు 60 kgs వెయిట్ లాస్ అవడం జరిగింది మేడం. నేను బిఫోర్ మా లైఫ్ స్టైల్ వచ్చేసి హోటల్ ఫీల్డ్ మేడం. ఆ హోటల్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడం వల్ల అసలు ఫుడ్ ఎలా తీసుకోవాలో కూడా మాకు తెలిసింది కాదు. నైట్ టైం 10కి 11కి తినేయడం, పడుకోవడం, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వర్క్ చేసుకోవడం, అదే ఫీల్డ్ లో ఉండేవాళ్ళు తప్ప అసలు హెల్త్ గురించి కానీ ఎప్పుడు మేము పట్టించుకోవడం జరగలేదు. అదే ప్రాసెస్ లో నేను మా సార్ అనేది అంత ఓవర్ వెయిట్ అయిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ గుడ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేశానో నేను 60 kgs తగ్గాను. మా సార్ వచ్చేసి 20 kgs తగ్గారు. ఇప్పుడు నేను లైఫ్ అనేది చాలా హ్యాపీగా హెల్తీగా లీడ్ చేయగలుగుతాను. అలాగే మా పాప వచ్చేసి 7 kgs వెయిట్ లాస్ అయినా. నేను ఇంతకు ముందు అనుకునేదాన్ని మా పాప నేను సేమ్ డ్రెస్ వేసుకుని ఒకేలా ఎప్పుడు ఉండాలని చిన్న కోరికగా ఉండేది. ఆ కోరిక తీరదేమో అనుకున్నాను. కానీ ఎప్పుడైతే న్యూట్రిషన్ స్టార్ట్ చేశానో నేను మా పాప సేమ్ నేను అనుకున్న నా గోల్ నెరవేరింది మ్యామ్. ఇప్పుడు బయటకు వెళ్తే ఇద్దరు సిస్టర్స్ అని అడిగినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే అంత ఓవర్ వెయిట్ లో ఉన్నప్పుడు నేను కనీసం నడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటిది న్యూట్రిషన్ తీసుకున్నాక మేము 5K మార్తాల్లో మేము ముగ్గురం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నాకు ఎక్కువ రెసిగ్నేషన్ అంటే ఇష్టం. టాప్ 1 వెయిట్ లాస్ రిజల్ట్స్ జ్ఞానరాజ్ సార్, సింజా మ్యామ్, అలాగే స్వామి సార్ చేతి మీదుగా నేను వెయిట్ లాస్ ఫస్ట్ లో నేను రిజిగ్నేషన్ తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి దాంట్లోనే రిజిగ్నేషన్ లో ఉండాలనుకుంటా, అలాగే తీసుకుంటాము. ఎప్పుడు కూడా డైలీ 10,000 స్టెప్స్ అనేది నాకు ఉంటుంది మేడం. 10,000 స్టెప్స్ అనేది నేను డైలీ చేస్తూ ఉంటాను. అలాగే యాక్టివిటీస్ అనేది డైలీ చేస్తూ ఉంటాను. మా కోచ్ డైలీ ఫుడ్ హ్యాబిట్స్ అనేది డైట్ చెప్తూ ఉంటారు. ఎప్పుడు చెప్పే డైట్ నేను డైట్ ఫాలో అవుతూనే 16 నెలలు 60 kgs అనేది వెయిట్ లాస్ అవడం జరిగింది. నేను అలాగే ఆ పొజిషన్ లో 10 మందికి హెల్ప్ చేయడంలో నేను యాక్టివ్ టీమ్ అనే పొజిషన్ లో ఉన్నాను. దీని అందరికీ కారణం మై స్పాన్సర్. థ్యాంక్ యూ మై స్పాన్సర్, థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మై మెంటర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుభాష్ని గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో మనం చూసాము ఫిట్ మామ్ గా ఉన్నారా లేదా సుభాష్ని గారు. సో వాళ్ళ అమ్మాయి పక్కన ఎలా ఉన్నారు. సో మనం చూస్తున్నాం కదా. సో ఫిట్ మామ్ గా అవ్వాలి అంటే చాలా కమిట్మెంట్ కావాలి. ఆవిడ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎవ్రీడే 10,000 స్టెప్స్ చేస్తున్నారు. సో అదే విధంగా డైట్ అనేది చాలా మంచిగా ఫాలో అవుతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, సో రన్నింగ్ చేస్తున్నారు, ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఆవిడకి ఎవరు గైడ్ చేశారు, వాళ్ళ కోచ్ అనే వాళ్ళు గైడ్ చేశారు. సో మిమ్మల్ని కాల్లో ఇన్వైట్ చేసిన వాళ్ళని కోచ్ అని అంటాము. ఎంతమంది అయితే మీరు కూడా అలా ఉండాలనుకుంటున్నారు, మీ ఫ్యామిలీ మీ పిల్లలు కూడా అలా ఉండాలనుకుంటున్నారు, సో వాళ్ళు ఏం చెప్తున్నారని అబ్జర్వ్ చేయండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ని గారు. ఒకసారి సుభాష్ని గారి కోసం మీరు రియాక్షన్స్ ఇస్తారా. సో చాట్ లో మెసేజ్ పెడతారా. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఇంకొక ఫిట్ డాడ్ ఉన్నారు మన కోసం. చూద్దామా ఫిట్ డాడ్ స్టోరీ చూద్దామా మనం. సో ఇక్కడ ఎంతమంది డాడీస్ ఉన్నారు, ఎంతమంది ఫాదర్స్ ఉన్నారు, ఒక్కసారి మీ హ్యాండ్ రేస్ చేయడం కానీ ఏదో రెస్పాండ్ అవ్వండి. ఎంతమంది ఉన్నారు ఫాదర్స్, ఎంతమంది ఉన్నారు ఇక్కడ. చాలా మంది ఉన్నారు.
ఒకసారి చెక్ చేసుకోండి మీరు అందరూ ఫిట్ డాడ్స్ లా ఉన్నారా లేదా అనేది. ఒకవేళ లేరు, ఈ రోజు మీరు ఫిట్ డాడ్ గా మారొచ్చు. సో అది ఎలా ఏంటి అనేది మీరు కాల్లో మీరు చూస్తూ ఉండొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో విల్ ఇన్వైట్ అవర్ ఫిట్ డాడ్ టుడే. సో జస్ట్ హెల్ప్ మీ టు ఇన్వైట్ మిస్టర్ విఘ్నేష్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నేను బిఫోర్ ఈ న్యూట్రిషన్ యూజ్ చేయకముందు చాలా అండర్ వెయిట్ లో ఉండేవాడిని మేడం. అప్పుడు ఏంటంటే నాకు గ్యాస్ట్రిక్ అనేది, బ్యాక్ పెయిన్, అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి మేడం. ఎప్పుడైతే నాకు ఈ గుడ్ న్యూట్రిషన్ పరిచయం అయిందో విత్ ఇన్ 4 months లో 13 kg అనేది బరువు పెరిగాను. అలాగే నాకు ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నార్మల్ చేసుకోగలిగాను. ఏదైతే కమ్యూనిటీ నాకు నచ్చిందో, నచ్చిన తర్వాత నేను నలుగురికి హెల్ప్ చేయాలన్న ఆలోచనతో ఇందులోకి వచ్చాను. అంతకుముందు నేను ఏంటంటే మామూలు పొలం పనికి వెళ్ళేవాడిని, అలాగే కిరాణా షాప్లో చేసేవాడిని, అలాగే సూపర్ మార్కెట్ చేసినప్పుడు నాకు ఫ్రెండ్స్ గట్రా ఎవరు ఉండేవారు కాదు. ఎప్పుడైతే నాకు ఈ కమ్యూనిటీ నచ్చిన తర్వాత ఇందులో ఎక్కువ మంది ఫ్రెండ్స్ కలవడం, చక్కగా డిఫరెంట్ పీపుల్స్తో మాట్లాడటం. అంటే నేను పెద్దగా చదువుకోలేదు, అయినా సరే ఇందులో చాలా నేర్చుకోవడం జరిగింది. ఏదైతే నా రిజల్ట్ ఉందో, నా రిజల్ట్ ద్వారా ఎక్కువ మందికి సర్వీస్ చేయడం వల్ల మంచి హెల్త్, అలాగే మంచి ఫిట్నెస్ అనేది నేను చేసుకోగలిగాను. అలాగే ఎవ్రీడే అనేది కూడా నేను మంచి న్యూట్రిషన్ అనేది తీసుకుంటాను, ఈ గుడ్ న్యూట్రిషన్ అనేది. ఇప్పుడు నేను ఏదైతే తీసుకుంటున్నా మా పిల్లలిద్దరు కూడా మంచి హెల్దీగా, హ్యాపీగా ఉంటున్నారు. ఇప్పటి వరకు పిల్లలిద్దరు కూడా హాస్పిటల్ విజిట్ అనేది లేదు. మా బాబుకి వచ్చేసి మామూలుగా ఇప్పుడు 7 years అనమాట అండి, పాపకు వచ్చేసి 5 years. ఇప్పటి వరకు ఒకసారి కూడా లేదు. పాపకు వచ్చేసి 4th month నుంచి స్టార్ట్ చేశాను అనమాట. నేను ఏదైతే ఇప్పుడు స్టార్ట్ చేసానో పిల్లలిద్దరు కూడా చాలా బాగున్నారు. అలాగే దీని అందరికీ కారణం ఏంటంటే మా కోచ్ అనమాట. ఇదంతా కూడా మా కోచ్ అండర్లో తీసుకున్నాను. నేను ఎక్కువ మంది సర్వీస్ చేయడం వల్ల మంచి రికగ్నిషన్ అనేది తీసుకుంటున్నాను. అలాగే నేను కూడా ఎక్కువ మంది రికగ్నిషన్ తీసుకుంటున్నాను. ఇదంతా నేర్చుకోవడానికి ఏంటంటే ఎక్కువ ట్రైనింగ్స్కి అనేది, పెద్ద పెద్ద ట్రైనింగ్స్ నేను అటెండ్ అవ్వడం, ఎక్కువ నేర్చుకోవడం. ఈ నేర్చుకున్నది కూడా చాలా మందికి నేను చెప్పడానికి యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో ప్రతి ఈవెంట్లో కూడా నేను ఏదో ఒక పార్ట్ అనేది తీసుకుంటున్నాను అనమాట. తీసుకోవడం వల్ల ఎక్కువ ఇన్కమ్ అనేది కూడా ఎర్న్ చేసుకుంటున్నాను. అలాగే నా లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 36,927 రూపాయలు అనమాట. దీని అందరికీ కారణం మై కోచ్. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మై మెంటర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విఘ్నేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి విఘ్నేష్ గారి కోసం రియాక్షన్స్. సో యాక్టివ్ గా ఉండాలి మీరందరూ. సో మీరు కూడా ఫిట్ గా ఉండాలి అని అంటే ఫస్ట్ ఏం చేయాలి? అట్లీస్ట్ కాల్లో మీరు ముందు యాక్టివ్ గా ఉంటే తర్వాత ఫిజికల్ గా కూడా యాక్టివిటీ అనేది మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ విఘ్నేష్ గారు ఫర్ షేరింగ్ ఏ వండర్ఫుల్ స్టోరీ. సో మీరు చూసారు, ఆయన హెల్త్ తీసుకున్నారు, దాంతో పాటుగా ఇన్కమ్ కూడా మనకి షేర్ చేశారు. సో హెల్త్ తో పాటు ఇన్కమ్ కూడా వస్తుందా అని అంటే అది కూడా వస్తుంది. సో అది ఎలా అనేది మీరు మీ కోచ్ తో మాట్లాడొచ్చు. మనకి ఇంకొక వండర్ఫుల్ లాస్ట్ స్టోరీ ఉంది, మనకి ఇంకొక ఫిట్ మామ్ స్టోరీ. సో తను ఎంత ఫిట్ గా ఉన్నారు, వాళ్ళ కిడ్స్ తో ఈక్వల్ గా ఉన్నారు. సో మీరు ఇవన్నీ చూడొచ్చు, తను ఎలా వర్కౌట్స్ చేస్తున్నారు ఏంటి అనేది. చాలా వండర్ఫుల్ స్టోరీ. సో ఇన్వైట్ చేసుకుందామా మన ఫిట్ మామ్ ని? సో లెట్ us invite our fit mom of the day, Mrs. Pavani garu, on the screen please.
దేవరా జగతికి చేటు చెయ్యనేలా దేవర వేటు కందనేలా మనమే కదమై దిగితే కనులకు కానరాని నీలా కడలికి కాపయింది వేళ విధికే ఎదురై వెళితే విలవిల అలరయే ఎరుపు నీళ్ళే అలకాళ్ళను కడిగెలా. Good evening, ma'am. Thank you so much for inviting to me. So, good evening, all of you. నా పేరు పావని గోపి. సో మాది వెస్ట్ గోదావరి కామర్పేట. ప్రజెంట్ నేను ఇప్పుడు వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఫస్ట్ నా ఏజ్ చెప్తాను. సో ఓకే, స్టోరీ షేర్ అవుతుంది. ఓకే, బిఫోర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ని. ఎక్కువ వంటలు చేయడం, అందరికీ వండి పెట్టడం, నేను కడుపు నిండా తిని పడుకోవడం, నాకు అది ఒక్కటే తెలుసు. ఎక్కువ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అయ్యేదాన్ని, ఎక్కువ ఓవర్ ఫుడ్ అనమాట నేను. సో హెల్త్ ఇష్యూస్ అంటే థైరాయిడ్ అవన్నీ ఉండేది నాకు. ఇది బిఫోర్ వర్క్ అనమాట. నేను ఒక నార్మల్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. సో బిఫోర్ వర్క్ అనేది నేను ఇది చేస్తూ ఉండేదాన్ని. సో ఇది మా వారు అనమాట. సో ఇక్కడ ఇలా ఉన్నారు కదా. నెక్స్ట్ న్యూట్రిషన్ తీసుకున్నాక ఫోటో ఎలా చేంజ్ అయింది అనేది మీరు చూడొచ్చు. సో ఇట్లా ఉన్నప్పుడు మా సార్కి కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం ద్వారా నేను ఏదైనా పార్ట్ టైంగా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక పార్లర్ గురించి నాకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అంటే పార్లర్ స్టార్ట్ చేశాను. అక్కడ కూడా కొన్ని స్ట్రగుల్స్ ఉండడంతో నాకు నైట్ నిద్ర ఉండేది కాదు. ఎక్కువ జంక్ ఫుడ్స్ తినడం, బాక్స్ తీసుకెళ్లకుండా ఏది ఉంటే అది తినేయడం ద్వారా ఇట్లా అయిపోయాను అనమాట. సో ఎక్కువ స్ట్రెస్ ఉండేది. సో దాంతో ఏంటంటే మెడిసిన్స్ అనేవి ఎక్కువ యూజ్ చేసేసేదాన్ని, పెయిన్ కిల్లర్స్ అట్లా యూజ్ చేయడం ద్వారా. అలాగే నాకు ఇక్కడ వచ్చేసరికి థైరాయిడ్ ఉండేది, గ్యాస్ట్రిక్ ఉండేది, సయాటికా ప్రాబ్లం ఉండేది. సో హెవీ గ్యాస్ట్రిక్ అనమాట. సో అలాగే నాకు నెక్స్ట్ వచ్చేసరికి పీరియడ్స్ లో కూడా ఎక్కువ హెవీ స్టమక్ పెయిన్ వచ్చేది. 3 days నేను ఎట్లా ఉండేదానో తెలీదు. అలాగే ఈ వెయిట్ ఇక్కడ నా ఫోటోలో ఉన్న అప్పుడు నా ఏజ్ వచ్చేసరికి 29 years. సో 29 years కి నేను ఇట్లా అయిపోయాను అనమాట, అమ్మమ్మలా అయిపోయాను. సో ఇక్కడ మా వారి ఫోటో కూడా మీరు చూడొచ్చు, ఆఫ్టర్ పిక్చర్స్ కూడా మీరు చూస్తారు. సో ఇది నా ఫస్ట్ షేక్. సో బిఫోర్ వచ్చేసరికి నేను 99 kgs వరకు వెయిట్ ఉన్నాను. సో చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేదని చెప్పాను కదా. సో ఆఫ్టర్ దట్ నేను టోటల్గా 33 kgs వరకు వెయిట్ లాస్ అయ్యాను. వండర్ఫుల్గా నేను స్కిన్ రిజల్ట్ కూడా తీసుకున్నాను. రీసెంట్గా మ్యారేజ్ అయింది మా అంటే మా బావగారు వాళ్ళ అబ్బాయిది. అక్కడ అందరూ అడిగారు అనమాట, మీరు న్యూలీ మ్యారీడా అని అడిగారు. సో అంత హ్యాపీ. సో వండర్ఫుల్గా నన్ను నేను చెప్పుకోగలిగాను. ఇదంతా ఎలా అంటే గుడ్ న్యూట్రిషన్ సపోర్ట్తో పాటు ఎవ్రీడే కూడా వండర్ఫుల్ మంచి డైట్ అనేది నేను ప్లాన్ చేసుకోగలుగుతున్నాను. సో ఇది మా వారి రిజల్ట్ అనమాట. చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పాను కదా. 2 years తను కంప్లీట్గా బెడ్డ్. సో ఈ కమ్యూనిటీకి రాకముందు కనీసం నడవడానికి కూడా ఓపిక లేనంతగా నరాల వీక్నెస్ కానీ, సో చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేది, షుగర్, బీపీ. సో చాలా వాటిలో అన్నిటి నుంచి కూడా న్యూట్రిషన్ తీసుకోవడం ద్వారా వండర్ఫుల్గా ఆయన కూడా 10 kgs ప్లస్ వెయిట్ లాస్ అయ్యారు. సో అలాగే ఇది మా సన్ రిజల్ట్. మా పెద్దబాబు వండర్ఫుల్గా వెయిట్ లాస్ అయ్యాడు, వెయిట్ గెయిన్ అయ్యాడు 20 kgs ప్లస్. సో ఇది నా చిన్న కొడుకు హాస్టల్లో ఉన్నప్పుడు ఇట్లా అయిపోయాడు అనమాట. సో టోటల్గా 23 kgs ప్లస్ వెయిట్ లాస్ అనేది అయ్యాడు. సో నేను డైలీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చేస్తాను, మా ఫ్యామిలీతో కలిసి చేస్తాం అనమాట. సో ఫ్యామిలీ అంతా కలిసి చేస్తాము. ఫ్యాట్ టు ఫిట్గా నన్ను నేను చెప్పుకోగలిగాను. సో వండర్ఫుల్ రిజల్ట్, 33 kgs వెయిట్ లాస్ అనేది నేను తీసుకోగలిగాను. సో 21K రన్నింగ్ మారథాన్ చేశాను. ఎంటైర్ మా ప్రెసిడెంట్ టీంలో నేనే ఫస్ట్ లేడీ అనమాట 21K రన్నింగ్ మారథాన్. రీసెంట్గా నేను వరల్డ్ వైజ్గా మనకి గిన్నిస్ బుక్ రికార్డ్ వచ్చింది కదా. సో ఆ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను నేను యోగా డేలో. సో ఇది నా ఇన్కమ్, ఎక్కువ మందికి హెల్ప్ చేయడం ద్వారా ఇందులో ఇన్కమ్ కూడా తీసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మా జ్ఞానరాజు సార్ అండ్ సింధ్యా మ్యామ్, ఎవ్రీడే నాకు ఇన్స్పిరేషన్ అనమాట. సో మెయిన్ ఏంటంటే కనుక ఒకప్పుడు నాకు ఫస్ట్ ఫ్లోర్లో నా పార్లర్ ఉండేది. ఆ పార్లర్కి ఎక్కడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉండేది. సో రీసెంట్గా నేను 40 kilometers ప్లస్ గిరి ప్రదక్షిణ చేశాను అనమాట వితౌట్ స్లిప్పర్స్. సో 60,000 ప్లస్ స్టెప్స్. సో ఎక్కడ మా పిల్లలు కూడా అక్కడక్కడ కూర్చున్నారు. నేను అన్నాను, నేను వాళ్ళతో నేను ఛాలెంజ్ చేశాను అనమాట, నేను ఎక్కడ కూర్చోను, ఆగకుండా చేస్తా అని. సో 6 hours +40 kilometers నేను చేయగలిగాను. అది వితౌట్ స్లిప్పర్స్తో వాకింగ్ అంటే నడక అనేది నేను గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్నాను. సో దీని అంతటికీ కారణం వండర్ఫుల్ న్యూట్రిషన్ సపోర్ట్. సో థ్యాంక్ యూ సో మచ్.
సో ఈ ఫోటోలో చూసారు కదా, బిఫోర్ వచ్చేసరికి నా ఏజ్ 29 ఇయర్స్ చెప్పాను కదా, ఇప్పుడు నా ఏజ్ 40+ అవ్వబోతోంది. సో ఇంకొక 10 డేస్లో. థ్యాంక్ యూ, ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మై స్పాన్సర్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ మెంటర్స్ జ్ఞానరాజు సార్ అండ్ సింజా మ్యామ్. నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. సో మేడం సార్ ఇన్స్పిరేషన్తోనే నేను ఇంత వండర్ఫుల్గా నా స్ట్రెంత్ అనేది నేను బిల్డ్ చేసుకోగలిగాను. నేను 120 kgs డెడ్ లిఫ్ట్ చేయగలుగుతున్నాను. సో 130కి ఇప్పుడు రీచ్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ పావని గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఎలా థ్యాంక్స్ చెప్దాం పావని గారికి? ఎంత వండర్ఫుల్ గా ఉంది ఆవిడ స్టోరీ. ఒకసారి మీ రియాక్షన్స్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో చాలా వండర్ఫుల్ గా అనిపించింది కదా ఆవిడ వీడియో కానీ ఆవిడ స్టోరీస్ కానీ. అసలు ఆవిడ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపించింది? ఎంత వండర్ఫుల్ గా ఉంది అంతకు ముందు ఉన్న దానికి ఇప్పటికి. సో మనం కూడా అలా అవ్వాలి, యాజ్ ఎ ఫిట్ మామ్ గా మనం ఉండాలి అని అంటే ఏం చేయాలి అనేది మీ కోచ్ ని మీరు అడగచ్చు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద స్పీకర్స్. ఈ రోజు ఎవరైతే మీ స్టోరీ షేర్ చేసుకున్నారో వాళ్ళందరి కోసం ఒకసారి మీరు థ్యాంక్ యూ మెసేజెస్ పెడతారా? సో చాట్ లో ఒకసారి రెస్పాండ్ అవుతున్న రియాక్షన్స్ ఇస్తూ ఉండండి, మెసేజెస్ చేయండి. వెరీ ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ స్టార్టింగ్ చూసారు కదా, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం ఫిట్ గా లేకపోవడం వల్లనే. వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ మనకి మినిమం బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి. ఖచ్చితంగా మీరందరూ ఏం చేస్తారంటే ఈ కాల్ అయిపోయిందా మీ కోచ్తో మాట్లాడండి. ఓకే, మాట్లాడిన తర్వాత మీరు కంపల్సరీ మీరు ఫిట్గా ఉండాలి, మీ ఫ్యామిలీ ఫిట్గా ఉండాలంటే కంపల్సరీ న్యూట్రిషన్తో పాటు ఎక్సర్సైజ్ కూడా వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. కంపల్సరీ యాడ్ చేసుకుని మీకు కోచ్ సలహా మేరకు ఎలాగైతే మీ కోచ్ చెప్తున్నారో వాళ్ళ గైడ్ లైన్స్ ఎలాగైతే ఇస్తున్నారో దాని ప్రకారం మీరు పాటించండి. ఖచ్చితంగా మనందరం కూడా మంచిగా ఫిట్గా ఉంటాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇటువంటి వండర్ఫుల్ ఈవెంట్ ఉంటుంది. ఆ ఈవెంట్ మీకు కోచ్ని అడగండి, మీ కోచ్ మీకు చెప్తారు. ఆ ఈవెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీతో పాటు ఏదైతే కనుక ఈ కాల్ ఉందో కాల్ కంపల్సరీ రండి. ఓకే ఓకే, సో మనకి ఇంపార్టెన్స్ తెలిసింది. తెలియగానే ఏదో విని వదిలేయడం కాదు. ఇప్పుడు మీరు చూసారు వీళ్ళందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ ఏజ్ తో సంబంధం లేకుండా వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఇదంతా మనం చూసాము. సో ఓన్లీ చూసి మర్చిపోవడం కాదు, మీరు కూడా ట్రై చేయండి. సో మీరు కూడా, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మన చుట్టూ మీ ఉన్న సొసైటీలో చూడండి, చాలా మంది రకరకాల హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతూనే ఉంటున్నారు. జాయింట్ పెయిన్స్ కావచ్చు, జాయింట్ రీప్లేస్మెంట్స్ అంటున్నారు. సో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అనేది మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క దానికి మోస్ట్ ఆఫ్ ది రీజన్ ఏంటి అంటే ఒబెసిటీ ఆర్ ఓవర్ వెయిట్ అనేది. సో అలా మనం ఉండకుండా మనం యాక్టివ్ గా ఉండాలి, మనం హెల్తీగా ఉండాలి, మన మజిల్ అనేది మనం స్ట్రెంగ్ ఆన్ చేసుకోవాలి. ఇవన్నీ మనకి జరగాలి అని అంటే ప్రాపర్ డైట్ కానీ ప్రాపర్ గైడెన్స్ కానీ మనకు ఉండాలి. సో అలాంటి గైడెన్స్ అనేది మనకి మీ కోచ్ అనేది ఇస్తారు. సో ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారో వెంటనే కాల్ అయిపోగానే వాళ్ళతో మీరు మాట్లాడండి. సో మీరు న్యూట్రిషన్ స్టార్ట్ చేయండి వెంటనే, మీ ఫ్యామిలీకి కావచ్చు మీకు కావచ్చు. సో ఇలాంటి కాల్ నెక్స్ట్ మంత్ ఉంటుందని చెప్పారు కదా. సో ఆ కాల్లోకి మీ ఫ్రెండ్స్ ని కానీ మీ కొలీగ్స్ ని కానీ రిలేషన్స్ ని కానీ ఎవరినైనా మీరు ఇన్వైట్ చేయొచ్చు. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ ద ఇంతసేపు ఓపిక్ గా మీరు అందరి స్టోరీస్ చూసినందుకు. మీ అందరికీ కూడా వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ.